గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసినట్టయితే మొన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో అసెంబ్లీని ప్రారంభిస్తూ మళ్ళీ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాన్ని తెరతీసి మళ్ళీ మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన రోజు ఒక చీకటి రోజు అన్నట్టు అర్థం వచ్చేలా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను, నాకు తెలియకుండానే రాష్ట్ర విభజన చేశారని చెప్పి మళ్ళీ ఒకసారి రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంపైన తన అసహనాన్ని, తన వ్యతిరేకతని వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ముఖ్యంగా నమస్తే తెలంగాణ ఇంకా దిగని విద్వేషం అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. పగబట్టిన బాబు అన్నటువంటి ఇంకో సబ్ టైటిల్తో ఆయన ఫోటో వేసి న్యూస్ పబ్లిష్ చేసింది. దానికి సంబంధించి మొత్తం టీఆర్ఎస్ నాయకులు తర్వాత తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ ఫొటోస్తో సహా వాళ్ళు అన్నటువంటి కామెంట్స్ని తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా చీ అంటున్నా ఇంకా పడి ఉంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రత్యేక ఒక ఎడిటోరియల్ పబ్లిష్ చేసింది. దానికి సంబంధించిన వార్త అది ముఖ్యంగా ఉంది. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో పర్యటించారు. ఈ నెల 6లో జరిగినటువంటి 6లో జనహితాల విస్తృత స్థాయి సమావేశం పెట్టబోతున్నారు ఈ గజ్వేల్కి సంబంధించి. గజ్వేల్ అధికారులు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దానికి సంబంధించిన వార్త ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంకా వేరే వార్త చూసినట్టయితే నిన్న సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో తను కాల్చుకొని ఆయన భార్యను కాల్చి తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం తన భార్యతో సహా. ఆ తర్వాత ఇంకా వేరే వార్తలు చూసినట్టయితే ఈ నెల 10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 13వ తేదీన రాష్ట్ర బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ వార్త ఒకటి ఉంది. ఆ తర్వాత ఒకటి సుప్రీంకోర్టు రైతు ఆత్మహత్యల మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక నిర్దేశం చేసింది. పరిహారం చూపించడమే పరిష్కారం అనుకుంటున్నారా రైతు ఆత్మహత్యల విషయంలో? వాళ్ళ ఆత్మహత్య జరగకుండా ఉండేందుకు, చేసుకోకుండా ఉండేందుకు ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టి నిలదీసింది. ఇది నిజానికి గుజరాత్ రైతు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి దీని మీద సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వ్యాఖ్యం. అది చాలా సంచలనమైన వ్యాఖ్యలు. రైతు ఆత్మహత్యలు ఆపండి ఇప్పటికైనా అని చెప్పి జడ్జీలు చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి. ఆ వార్త ఒకటి ఉంది. ఆ తర్వాత అటు అమెరికాలో మళ్ళీ ట్రంప్ మొన్న మెత్తబడ్డాడు అనుకున్నా, మళ్ళీ మెత్తబడలేదు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ సంబంధించి అమెరికా కాంగ్రెస్లో నిన్న బిల్లు ప్రవేశపెట్టారు. ఇక్కడ నుంచి వేరే దేశాలకి కాల్ సెంటర్లని తరలిస్తే రాయితీలు కట్ చేస్తామని చెప్పి అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. సో వేరే దేశాల్లో ఉన్నటువంటి కాల్ సెంటర్లకి ఇక ఆ కాల్ సెంటర్లన్నీ కూడా మూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదొకటి ప్రధానంగా ఉంది. దాని ప్రభావం ఎక్కువగా ఇండియా మీదే పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇదొకటి ప్రధానమైన వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇవి మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు మనతో ఉన్నారు. మనతో ఫోన్ లైన్లో టీడీపీ సీనియర్ నేత కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. ముందు రాకేష్ గారు, మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభోత్సవం సమయంలో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విభజన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ రోజు చాలా చీకటి రోజు, అత్యంత బాధపడ్డ రోజు అంటే ఆ రోజే అని చెప్పి నాకు తెలియకుండానే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని నాకు తెలియకుండానే రాష్ట్ర విభజన జరిగింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయం ఏంది? ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు 2008లో అంటే 2009లో అసెంబ్లీకి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీ తరఫున పార్లమెంట్ కంటే అన్ని పార్టీలు లెటర్లు సమీకరించినప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అన్ని పార్టీలను సంప్రదించి తెలంగాణ మనోభావాలను గౌరవించి ఆ రోజు తెలంగాణ ప్రజల పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవశేష పార్టీగా ఇంకా ఈరోజు ఆయన చేసుకున్న ఒక శుభకార్యానికి కొత్తగా అసెంబ్లీని కన్స్ట్రక్షన్ చేసుకొని అసెంబ్లీలో ఇనాగ్రేషన్ చేసుకొని అసెంబ్లీకి పోతూ ఆయన మాట్లాడిందండి. అక్కడికి పోయి కూడా పక్క రాష్ట్రం మీద ఏడుపు. నిజంగా నువ్వు ఇక మనం అభివృద్ధి చెందుతున్నాం, మనం ఒక అసెంబ్లీ కట్టుకున్నాం, మనం పార్లమెంట్ సచివాలయం కట్టుకుంటున్నాం, మనం ముందుకు పోతున్నాం అన్న ఒక దృక్పథం కాకుండా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఓటుకు నోటు లాంటి కుట్రలకు పాల్పడి కొత్త రాష్ట్రం ఏర్పడంగానే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి పీపీఎల్ రద్దు చేసి విద్వేషాలను రెచ్చగొట్టి ఇక్కడ రైతులను దెబ్బతీసే విధంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇది 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు మంచి అభివృద్ధికి పోవాలని చెప్పేసి అందరం ఈ ప్రాంతంలో ఉన్న నాయకులను కోరుకుంటున్నాం. కానీ ఇంకా తను విద్వేషాలతోటి రాజకీయం చేద్దామని చెప్పేసి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. ఈరోజు మనం ఒకటే అంటున్నాం, ఎస్ మేము అభివృద్ధిలో ఎంత అభివృద్ధి సాధించినామని చెప్పుకోకుండా ఇంకా మేము
తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఏర్పడ్డది 3 ఏళ్ళు అయింది. మిమ్మల్ని కలిసి ఉండగా ఎవరన్నా వద్దన్నారా? నేను ఓటుకు నోటు కేసు ఎవరు పాల్పడమని చెప్పారు? ఈరోజు నిజంగా నీకు తెలంగాణ మీద ప్రేమ లేనప్పుడు ఎందుకు ఇక్కడ ఈ పార్టీని కొనసాగిస్తున్నావు? మీది ఒక ప్రాంతీయ పార్టీయే కదా, మీకు ఎక్కడ కూడా స్థానం లేదు కదా ఈరోజు. మరి ఎందుకు ఇంకా ఇక్కడ కొనసాగిస్తారు? ఆ అవశేష పార్టీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బానిస మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఎందుకు కొనసాగుతారో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా. ఆ రోజు మీరు ఏదైతే 1953లో అంటే చెన్నై నుంచి వెళ్ళి సపరేట్ ఆంధ్రాగా మీరు డివైడ్ అయ్యారో, ఈరోజు అదే క్రమంలో మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ మీ విద్వేషాన్ని మారండి. 2 తెలుగు రాష్ట్రాలుగా మనం ముందుకు పోయే విధంగా ప్రణాళికలు రూపొందించాలి తప్పితే ఇంకా తెలంగాణ మీద దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటూ లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని ఓర్వలేకుండా మనజాలడం మాత్రం టీడీపీ పార్టీ నాయకులకు కావచ్చు, టీడీపీ అధినేత కావచ్చు, ఇది మంచి పద్ధతి అయితే కాదండి. దయాకర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దయాకర్ రెడ్డి గారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్, తర్వాత ఇక్కడ టీఆర్ఎస్, తర్వాత తెలంగాణ వాదులు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఇష్యూస్ని దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇలాంటి పరిస్థితుల్లో దానికి 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి టైంలో మళ్ళీ వివిధ ఇష్యూ ఎందుకు తేవాల్సి వచ్చింది? డెఫినెట్ గా అన్ని విన్నా నేను. ఇక్కడ పరిపాలన లోపాలు కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి ఏదైనా ఒక కామెంట్ వచ్చినప్పుడు దాన్ని చిలోల పొలవలు చేసేటువంటి మనస్తత్వంతో పబ్బం గడుపుకోవాలనేటువంటి తపన వాళ్ళది. వాళ్ళని ఒకటే ఆలోచన చేసుకోమంటున్నా. ఇవాళ మీరు మంత్రివర్గంలో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎన్ని బూతులు తిట్టారు తెలంగాణను, ఎన్ని తిట్లు తిట్టారు కేసీఆర్, వారినే మీరు భరిస్తున్నారు కదా. అక్కడ ఒక అసెంబ్లీ భవనము ఓపెనింగ్ సందర్భంగా పక్కల వాళ్ళు ఏదో బాధపడి చేసిన దాని మీద అదొక దుర్దినం అనుకోండి అన్నాడు అంటే అని ఉండొచ్చు. ఏది విభజన చేసిన విధానం ఒక దుర్దినం. ఒక నిమిషం ఇప్పటికి నేను కూడా చెప్తా, విభజన చేసిన విధానం కరెక్ట్ కాదు, ఆ దినము ఆ దుర్దినమే. తెలంగాణ మనం చెప్తాం. ఈవెన్ కేసీఆర్ గారు కూడా చాలా సార్లు వేరే విషయంలో మనకు తెలంగాణ సాధన ముఖ్యమైన విషయంలో ఇవన్నీ పక్కకు పెట్టాం, విభజన విధానం కరెక్ట్ కాదన్నారు. ఆ లెటర్ వేలో ఆ రకంగా చూడాలి తప్ప మళ్ళా అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మంచిగా అవుతున్న సందర్భంగా దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేయొద్దని కోరుతున్నారు అక్కడ ఉన్న అందరికి. ఎందుకంటే ఈనాటి మీ టీఆర్ఎస్ నాయకుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్ని బూతులు తిట్టోళ్ళు ఇలా మంత్రివర్గంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకునేటువంటి ఆలోచన శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయనే లెటర్ గా తీసుకున్నప్పుడు కావాలని దీనివల్ల పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం దయచేసి చేయొచ్చు. అంతకంటే అధ్వానం కాదు ఇది. దయాకర్ అన్న ఒకటే మాట మాట్లాడుతున్నాం. మీరు ఏమంటారు, తెలంగాణ బూతులు తిట్టినా ఏం తిట్టినా తెలంగాణలో అవుతారు. కానీ మీరు ఇంకా ఆంధ్ర మోచేతి నీళ్లు తాక్కుంటూ తెలంగాణను విమర్శిస్తే నిజంగా దుర్దినం అని చెప్పేసి తెలంగాణ టీడీపీ అనుకుంటుందా అన్న? మీకు విజ్ఞత ఉండాలి. మా ముఖ్యమంత్రి పోయి 2 తెలుగు రాష్ట్రాలు ఉండాలని చెప్పారు. మాట్లాడినావు కదా, మాట్లాడేందన్నా మీరు మాట్లాడలేదు. ఇప్పటికీ టీడీపీ చెప్పండి మాట్లాడు. ఇవాళ తెలుగుదేశం అనేది లేకుంటే, ఎన్టీ రామారావు అనేటువంటి వాడు లేకుంటే ఇవాళ మీ మంత్రివర్గంలో నాయకుడు ఎవరైనా ఉంటుండేనా? నేను ఉట్టపోతే వాళ్ళు చేసుకుంటా, తెలంగాణ వాళ్ళకు నేను ఉట్టపోతే వాళ్ళు చేసుకుంటా వద్దు. అందుకని మీరు అట్లనే ఆలోచిస్తున్నారు. దయచేసి మిగిలిన కూడా మేము అడుగుతున్నాం. ఆంధ్రవరం దిక్కులు మీరు చాలా మంది ఉన్నారు. ఇవాళ మేము దాని జోలికి పోవడం లేదు. ముఖ్యమంత్రి గారు అక్కడ చేసినటువంటి దాన్ని కూడా ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల మనోభావాలు ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ నాయకుడిగా ఆయనకు అటువంటిది లేదు. కానీ ప్రజల మనోభావాలు ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే ఏమైనా తప్పు పట్టొచ్చు. ఇదే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు చాలా మాటలు అన్నారు, కానీ అది కూడా ఆయన మనసులో నుంచి వచ్చే కాదు, ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడిన మాటలుగా మనం అర్థం చేసుకోం. కాబట్టి దయచేసి మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య కానీ, ఇరు ముఖ్యమంత్రుల మధ్య కానీ మంత్రులు మీకు తెలుసు. దాని నుంచి బయటపడడానికి మళ్ళీ ఇటువంటిది వాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు వాడుతుర్రు, వాడుకోవద్దు అంటున్నా. మేము వాడుతున్నారు మరి
ఎవరన్నా ఇప్పటికి ఇంకా కొత్తగా ఇళ్ళలో వార్తలే. కూర్చుని ఏడుస్తారు. ఒక మాట అంటున్నా, అవశేషాల పార్టీ అని ఎంత భయమయ్యా తెలుగుదేశం అంటే మీకు? మాకు భయం లేదన్నా. పటేల్ పట్టువారిలను తీసి మాట్లాడే హక్కు కల్పించినటువంటి తెలుగుదేశం అంటే అన్నా? మీకు అంత అక్కదా? తెలుగుదేశం నాకు ఎక్కడా లేకపోతే లేదన్నా. అందరికి నారు నీరు పోసి ఇంత పెంచి ఎవరు? కార్యక్రమం చేస్తే మీరా? ఆ తెలుగుదేశం ఈ మీద దేశ- మీకు అక్కదా? ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఉండొచ్చు. ఇప్పటికీ కృష్ణా నీటి మీద ఆట్లాడలేని చాతగాని నాయకులు అనేది కృష్ణా అనేది నీటి గురించి రెండు రాష్ట్రాలు మాట్లాడిన ఉంటది, రోజు ఇంకో రాష్ట్రం ఉంటది, ఇంకో రాష్ట్రం ఉంటది. కాదే నన్ను మహబూబ్నగర్ జిల్లా వాడివి శ్రీశైలం వాడి గురించి కృష్ణా వాడి గురించి మాట్లాడు. ఆ ధైర్యం లేని వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడతారన్నా? ఈ ధైర్యం గురించి నాకేం చెప్తావు? నా ప్రాంతంలో నా ధైర్యం ఏందో ఆవిడకి చెప్తారు. మీ కాన్సెన్స్ నేను తెలంగాణ వాడిని, తెలుగుదేశంలో ఉంటా. తెలుగుదేశం గురించి ఈ మాట్లాడుతున్నాం. ప్రాంతంలో మంచి పరిపాలన అందించే తెలుగుదేశం రావాలని కోరుకునేవాడిని. తప్పకుండా తెలుగుదేశంలో నుంచి బయటికి పోయిన అవసరం కోసం పోయింది. అవసరం కోసం పోయింది మీరందరూ. అవసరం కోసం పోయినరు, అవకాశాల కోసం పోయినరు, ఒక్క నిమిషం సార్, పదవుల కోసం పోయినరు. దయాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క ఒకటి గుర్తుపెట్టుకో. రైట్. చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. రాకేష్ గారు మీరు ఎట్లా చూస్తారు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కామెంట్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్పందనని? అంటే తెలంగాణ సుదీర్ఘమైనట్టు ఉద్యమం 99లో సోనియా గాంధీ అద్వానికి లేఖ దగ్గర నుంచి ప్రణబ్ కమిటీ, రోషయ్య కమిటీ, తర్వాత తెలంగాణ ఏర్పడబోతుందని కొన్ని సంకేతాల నేపథ్యంలో 2009లో ఆనాడు ఉన్నటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని, ఆనాడు ఉన్నటువంటి ప్రజారంజక పాలనను, కాంగ్రెస్ పాలనను ఎదుర్కోవడానికి రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ జట్టుగట్టినాయి. దాంట్లో టీడీపీ, టీఆర్ఎస్, మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కూడా ఒక ఒప్పందం ఏంటంటే కాంగ్రెస్ను ఓడించాలి. ఓడించే క్రమంలో మరి నువ్వు నాతో కలవాలి, నేను నీతో కలవాలంటే నువ్వు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇయ్యాలా. ఎట్లాగూ కేంద్రంలో సోనియా గాంధీ ఏర్పాటు చేసే దిశగానే అడుగులు వేస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం లేదంటే ఆయన ఒప్పుకుని లేఖ కూడా ఇచ్చినాడు. తెలంగాణలో ఈ రాష్ట్రాల నుంచి ముందుగా, అంటే ముందు నుంచి కాంగ్రెస్ 99 అంటే 2001లో టీఆర్ఎస్ పుట్టకముందు తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ కృషి చేస్తున్నప్పటికీ 2009లో లేఖ మొదటగా అఫీషియల్గా లేఖ ఇచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు. ఆనాడు లేఖ ఇచ్చిన తర్వాత నుంచి ఆయన మాట మార్చి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే దిశగా అడుగులు పడతా ఉంటే ఆయన వైఖరి మార్పు వస్తూ ఉన్నది. ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ ఉన్నాడు. ఆ రోజు తర్వాత తెలంగాణ చాలా సార్లు తెలంగాణ వచ్చాక కూడా నేను లేఖ ఇవ్వడం వల్ల వచ్చిందన్నారు, నేను లేఖ ఇచ్చానని తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ నేను లేఖ ఇవ్వడం వల్ల వచ్చిందన్నారు. ఆంధ్ర ప్రాంతంలో మనల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు, ఖాళీ తట్టలతో పంపించారు, కట్టుబట్టలతో పంపించారని అక్కడ. అంటే ఆ రోజు ఎన్నికల ముందు ఈ అక్కడ ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ను సొమ్ము చేసుకొని ఓట్లు దండుకోవడానికి అక్కడ ఆయన వాడినటువంటి రాజకీయం. అదే తెలంగాణలో వస్తే మళ్ళీ నేను ఇవ్వడం వల్ల, నేను లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ అప్పుడే ద్వంద్వ వైఖరి కనబడింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత కూడా పీపీఏల రద్దు విషయంలో మొదటగా తప్పటడుగు వేసింది చంద్రబాబు నాయుడు. దాన్ని మనం కాదా అంటే వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత సాగర్ నీటి వివాదం కూడా పోలీసులు గలలు పట్టుకునే కాడికి పోయింది. సాగర్ నీటి విషయంలో కూడా నాడు ఒక అడుగు ముందుకేసి ఆ మినిమం వయలేషన్స్ని, అంటే అక్కడ ఉన్నటువంటి నామ్స్ని వయలేట్ చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత చాలా కొర్రీలు కృష్ణా యాజమాన్య బోర్డు మాకే ఇవ్వమని, కృష్ణా యాజమాన్య బోర్డు మాకే ఇవ్వమని కేంద్ర జలవనరుల సంఘానికి, కేంద్ర జలవనరుల మంత్రికి లేఖ రాసింది కూడా చంద్రబాబు నాయుడు. ఈ రకంగా వరుసగా తెలంగాణకి ఏదో ఒక రకంగా ఎంతో కొంత అన్యాయం చేయాలని చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత శాంతి భద్రతల విషయానికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ హక్కు ఉంది, మేము ఇక్కడ నా పోలీసుని, నీకు పోలీసు ఉన్నారు, నాకు పోలీసు ఉన్నారు, ఇక్కడ పోలీస్ స్టేషన్లు పెడతారని, అంటే ఇన్ని రకాలుగా తెలంగాణను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసిండు. అది ముమ్మాటికి తప్పు. ఇక మొన్న జరిగినటువంటి వాక్యాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది ఏం లేదు. అక్కడేమో గంపెడ ఆశలతోని, గంపెడ హామీలతోని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు సారెడు హామీలు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మరి ఆ అసంతృప్తిని ఎట్లా డైవర్ట్ చేయాలంటే ఈ రకమైనటువంటి విద్వేషాలు, ఈ రకంగా మనకు అన్యాయం జరిగిందంటే మనం కష్టాల్లో ఉన్నాం. ఆయనే విలాసాలకు ఎక్కడ కష్టాలు రావు. ఆయనకు స్పెషల్ బస్సులు, కోట్ల రూపాయలతో బస్సులు వస్తాయి, కాస్ట్లీ 5 స్టార్ హోటళ్లలో ఆయన బస్సు చేయడానికి ఏర్పాట్లు అవుతాయి. ఆయన టెంపరీ అకామిడేషన్సే 1000 కోట్లతో కట్టుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ విషయాలకు, ఆయన వైభోగాలకు, ఆయన హంగు ఆర్భాటాలకు, ఎక్కడ విదేశాలకు పోయిన స్పెషల్ ఫ్లైట్, మా రాహుల్ గాంధీ కూడా ఈ మధ్యన స్పెషల్ ఫ్లైట్లు వాడతలేడు. ఆయన మాత్రం కష్టాల్లో ఉన్నా అంటాడు, స్పెషల్ ఫ్లైట్లు వాడతాడు. సో ఈ రకంగా
ఆయన వైభోగాలకు ఆయన చేసేటువంటి ఆడంబరాలకు మాత్రం ఎక్కడ ఇవి గుర్తుకు రావు. కానీ ఎప్పుడైతే ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి వస్తుందో అప్పుడు ఇది ఒక వజ్రాయుధం లాగా ముందట పెట్టి మీరు ఇది మనం కట్టుబట్టలతో పంపించారు, మనకు అన్యాయం జరిగిన రోజు, ఆ రోజు అందరికన్నా ముందు విభజనను ఒప్పుకొని 5 లక్షల కోట్ల ప్యాకేజ్ కావాలని అడిగిన చంద్రబాబు నాయుడు మీరు ఈ రోజు ఆ మాటలన్నీ మర్చి మర్చి ఈ రకంగా మాట్లాడడం విడ్డూరం. ఆయన పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పక్క రాష్ట్రం మీద చేస్తున్నటువంటి ఆరోపణలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర సమస్యల మీద మాట్లాడుకుంటే మంచిది. ఆ సమస్యల గురించి ఏదైనా ప్రస్తావన వింటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాటి మీద దృష్టి సారించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకసారి విభజన జరిగిన తర్వాత, ఒకసారి ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత, రాష్ట్రాలు అయిన తర్వాత మళ్ళీ ఆ పాత మాటలు మాట్లాడుకుంటూ నెంబర్ తీసుకుంటూ ఆ యొక్క సెంటిమెంట్ మీద అక్కడ ప్రాంత ప్రజల్ని సెంటిమెంట్ మాట్లాడి అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం, ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ నాయకులు ఇక్కడ ఇష్యూల మీద సెంటిమెంట్తో మాట్లాడుతూ మళ్ళీ అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చాలు. ఇక ఆ పేరు మీద ఎలక్షన్ జరిగేవి లేవు ఎప్పుడు కూడాను. రాబోయే కాలంలో అభివృద్ధి, నిజాయితీ, పారదర్శకత, సుపరిపాలన ఈ పేరు మీద ఎలక్షన్ జరుగుతాయి. ఈ రోజు ఆయన మాట్లాడిన దాని గురించి మీ కామెంట్ చెప్పండి. బీజేపీ పార్టీ తెలంగాణ ప్రాంత బీజేపీ పార్టీగా కామెంట్ చెప్పండి. మనం మాట్లాడుతున్నాం దేశాన్ని మొత్తం సంస్కరించే విధంగా బీజేపీ పార్టీ మాట్లాడకండి సార్. మేము అడుగుతుంది ఒకటే. అయ్యో రాకేష్ గారు, మీరు ముఖ్యమైన నాయకులు, అధినేతలు ఆ యొక్క సెంటిమెంట్ మాటలు బంద్ చేసి అభివృద్ధి మీద, ప్రజాపాలన మీద దృష్టి పెట్టి బాగుంటుందని చెప్తున్నా నేను. బీజేపీ కామెంట్ చెప్పండి. రాకేష్ గారికో మహేష్ గారికో నేను చెప్పట్లేదు. ఇక్కడ పార్టీల యొక్క అధినేతలు ఆ యొక్క భాష్యాలు మాట్లాడడం బంద్ చేయడం చెప్తున్నాం తప్ప ఇంకేం. చెప్పండి. అదే మహేష్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్న వైఫల్యాన్ని కప్పించుకోవడానికే మళ్ళీ కామెంట్ చేశారని చెప్పి. ఇప్పుడు గుర్తులో పడ్డ ఎలకల అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటే ఎక్కువ ఉండదు మాట్లాడడానికి. ఇవాళ ఇవన్నీ పంచాయతీల కారణం వాళ్ళే కదా. రాష్ట్రం ఇవ్వడం కారణం, రాష్ట్రం ఇవ్వడం మీరు మధ్యలో మాట్లాడకండి, మధ్యలో మాట్లాడకండి. ఫోన్లో ఉన్న పక్కన లేను కదా. అయితే ఆ రోజు ఇవన్నిటిని అధిగమించి అలా ఇరువురు ముఖ్యమంత్రులు రెండు ప్రాంతాల్లో డెవలప్ చేసుకుంటూ పోయేటువంటి క్రమంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి మన అవకాశాన్ని వదులుకున్నామనేటువంటి బాధ అక్కడ ఎవరు వెలిపించే సందర్భంలో అదొక దుర్దినం అనుకోండి అనేటువంటి మాట మాట్లాడితే దాన్ని ఇంత పొడుగు చేస్తే అవసరం లేదు. తెలుగుదేశం అనేది లేకపోతే ఈ రాష్ట్రంలో ఏం జరిగి ఉండేదో, ఎవరి పాలనలు ఉండేవో, ఆ పాలనని చర్మగీతం పాడడానికి ఎవరు నడుము కట్టారో అనేటువంటి ఆలోచన చేస్తే అన్ని బోధపడతాయి. సరే, ఇప్పుడు పెద్ద అన్నట్టు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఆ ముఖ్యమంత్రి గారు అది సందర్భం కాదు అనేటువంటిది నేను కూడా ఒప్పుకుంటా. కానీ 10 ఏళ్ళు ఉండాల్సింది 10 ఏళ్ళు లేకపోయామనేటువంటి బాధ ఎవరు అక్కడ వెలుగుస్తే అదే అనుకుంటున్నటువంటి క్యాజువల్ గట్టిగా పట్టుకుంటారు. ఇవాళ ఇరు రాష్ట్రాలు డెవలప్ అయిన సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని. ఒక్క నిమిషం కొత్తకోట గారు చెప్పాలి. ఇప్పుడు 10 ఏళ్ల రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించినప్పుడు దాన్ని వదులుకొని పోయేది ఆ అవసరం ఎందుకు వచ్చింది బాబు గారికి? ఆ మాట అన్నందుకే పక్కోళ్ళు ఈ కామెంట్ వచ్చింది. ఆయన విభజన జరిగిన రోజే చీకటి రోజు, అదో దుర్దినం, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఆయన మాట్లాడితే మీరు ఆయన భాషకే కొత్త మీరు కొత్త భాష ఏం చెప్తున్నారు? మిమ్మల్ని ఎవరు పోతున్నారు? మిమ్మల్ని ఎవరు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉపయోగించుకోమని కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. ఈ అర్ధరాత్రి కాదు అన్నారు. తెలంగాణ వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఏదో రావాలని పడుతున్నాం. మీ తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ వర్షన్ కూడా అదే అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందనే మద్దతు తెలుపుతామని చెప్తారు మీరు, అంతే కదా? నేను మద్దతు తెలుపుతున్నా లేదని నీకు నా మాట వల్ల అర్థం కాకుండా నేను డైరెక్ట్ అడుగుతున్నానా? తెలంగాణకు అడ్డం పడ్డ తుమ్మలను మీ పక్కన పెట్టుకోవడం మీరు మాట్లాడతారు. తెలంగాణకు లేఖ ఇవ్వడానికి మీరు చంద్రబాబు నాయుడు పెద్ద మనసు కదా మీది. ఎవరు తింటారు పక్కన చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఉండదు సార్. హడావుడిగా ఎట్లా వాళ్ళకి కట్టుకున్నాము బాధ వాళ్ళు ఎవరో వ్యక్తపరిస్తే
ఇప్పుడు బాధపడే Thank you. ప్రయోజనం లేదు, అదొక దుర్దినం అనుకోవాలి అంతే అనేసిండు. That's it. Thank you. నిజంగా ఆ రోజు దుర్దినమే ఎవరికి? చంద్రబాబు నాయుడుకు, ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకులకు. ఎందుకంటే మా తెలంగాణ, మా సాధికారాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు కాబట్టి ఆంధ్ర ప్రజలకు అందరికి దుర్దినం. Thanks, sir. Right. హెరిటేజ్ మనం మూసిందా? దుర్దినం అంటే హెరిటేజ్ మూసిందా? బంద్ చేసిందా? సాధనలో ఉన్నటువంటి అన్ని పార్టీలను పక్కకు పోయారు టీఆర్ఎస్ ఇలా ఉత్తర్వులు వచ్చి వెళ్తున్నారు కదా, చూస్తలేమా? అదే అన్న తెలంగాణ తిట్టోళ్ళు, కేసీఆర్ Right, sir. Right. తిట్టోళ్ళు, Thank you. మీ పక్కన చేరినా నేనే చెప్తున్నా. అదే నేను దాంతో చెప్పేది. మేము ఏకీభవిస్తున్నాం. విభజన సమయంలో తెలంగాణ వాదులను కించపరిచిన వ్యక్తులు, తెలంగాణ వాదులైనట్టు మాలాంటి వాళ్ళ మీద మానాడులో రౌడీలతో దాడులు చేయించిన మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ రోజు మంత్రులుగా ఉండడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఒక్క మాట, రాకేష్ గారు ఒక్క మాట నేను చెప్పేది, అంటే ఈ చర్చ కంక్లూడ్ చేసే ముందు ఇప్పుడు చంద్రబాబు ఒక మాట అన్నాడు. చంద్రబాబు ఒక మాట అన్న దాని మీద ఇక్కడ కూడా ఇందాక ఈ విద్వేషాలను, అంటే ఆయన ఒక విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మనం కొంత ఉదారంగా పోయే మనుషులం కదా, మనం దాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ కూడా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే కార్యక్రమం కేసీఆర్ గారు ఈ కార్యక్రమం చేయొద్దు అంటున్నా. వాచ్ చూస్తూ తెలంగాణ ఎలక్షన్ అయిపోగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గుంటూరు సభలో, నంద్యాల సభలో వాచ్ చూస్తూ ఆంధ్ర నాయకుడు ఏ నాయకుడైనా కానీ తెలంగాణకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన మాటలకు ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలకు రెండింటికి కాబట్టి నేను చెప్తున్నా, కాంగ్రెస్ అయినా నిన్న సిద్దిపేట జిల్లా దుబాక ఎస్ఐ తన భార్యను కాల్చి తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఎస్ఐలు ఈ 2-3 ఏళ్ళు చూసినట్టయితే 4-5 ఎస్ఐలు ఆత్మహత్య చేసుకున్నారు. అందరు కూడా సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? నిజంగా వాళ్ళ మీద వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఉందా? మానసికంగా చాలా స్ట్రెస్కు లోనవుతున్నారా? ఎక్కడ ఏం జరుగుతుంది? నిజానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి విపరీతమైనటువంటి వెసులుబాటు కల్పించింది, చూస్తున్నాం కూడా. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇది మాట్లాడదాం ముందు శ్రీనివాస్ గారు, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అవి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనిపిస్తుంది? ఆత్మహత్యలు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మానసిక ఒత్తిడి ప్రభుత్వం తరఫున ఏమి ఉండదండి. ఇవాళ మండల్కి ఒక పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత, మండలానికి 12-15 గ్రామాలు ఉన్న తర్వాత వాళ్ళు చేసేది ఏముంటాయి చెప్పండి? ఎన్ని కేసులు వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, ఎన్ని కేసులకు వాళ్ళు అటెండ్ అవుతారు? అనేక మంది ఎస్ఐ, సిఏ, లేకుంటే ఏఎస్ఐ, జమీదారులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేవాళ్ళు, అధికారులు అందరూ ఉన్నప్పుడు కూడాను, మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ ఈ విధంగా మానసిక ఆత్మహత్యలు చేసుకోవడం అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ కూడా ఉండి ఉంటాయి. ఎక్కడో ఒక చోట 1-6 కేసులు ఏంటంటే హయ్యర్ ఆఫీసర్ లీవ్ శాంక్షన్ చేయట్లేదని, అకారంగా నన్ను సస్పెండ్ చేశానని చెప్పేసి బాధతోని ఆత్మహత్య చేసుకునే కేసు ఉండొచ్చు. కానీ అది కూడా మంచిది కాదు. ఒకటేంటంటే కొన్ని విషయాలు మనం చూసినాం. ఎవరైతే ఇప్పుడు పరువు కోసం బతకలేక పరువు పోయిందని బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకునే ఇన్సిడెంట్ కొన్ని ఒక కారణం చేత జరుగుతూ ఉన్నాయి. అవి ఇల్లీగల్ అఫేర్స్తోని బయటపడి, ఫోటోలు, ఫోన్ ఇన్లు బయటపడడం, దాని కారణంగా బయటకు వచ్చిన తర్వాత ఇంకేం బతకలేమి సమాజంలో అని చెప్పి భావించి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది అవతలి వైపు మహిళ పోలీస్ స్టేషన్కు రావడం, ఆమె కష్టాలని, ఆమె యొక్క పరిస్థితిని చూసిన దాంట్లో అట్లాంటి అవకాశం కనిపిస్తలేవని ఈ మధ్య కాలంలో ఏదో సస్పెండ్ అయింది, సస్పెండ్ చేసినారు, దాంతో సూసైడ్ చేసుకున్నాడు ఆయన కొడుకు అంటున్నాడు. డెఫినెట్గా సస్పెన్షన్ ఏ కారణం చేత జరిగింది, దాంట్లో లాజికల్ రీజనింగ్ ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి ప్రభుత్వం కూడాను. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆత్మహత్యలు పరిష్కారం కాదు. పోలీసు రక్షకులే, సమాజ రక్షకులే వాళ్ళే కొంచెం ఆత్మహత్య చేసుకుంటా ఉంటే కామన్ మ్యాన్ యొక్క సైకలాజికల్ ఫీలింగ్ని అర్థం చేసుకుంటూ చాలా డేంజర్ ఉంటుంది. వాళ్ళు మామూలు మనుషులు, ఇవాళ రైతులు ఆర్థిక పరిస్థితి బాగలేక ఆత్మహత్యలు చేసుకుంటూ మనం రోజు పేపర్లు చూస్తాం, అది వాస్తవం కూడాను. వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇన్స్పెక్టర్లు కావచ్చు, జమీందారులు కావచ్చు ఆత్మహత్యలు చేసుకొని సమాజానికి ఏం చూపిస్తా ఉన్నారు? వాళ్ళు పోతూ వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రభుత్వం కూడాను ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఒకసారి ఈ యొక్క వర్క్షాప్ నిర్వహించినట్టయితే వారి యొక్క మానసిక సంతులనం మొత్తం కూడా వీక్ కాకుండా పనిలో నిమగ్నమయ్యే విధంగా ధైర్యాన్ని, మార్గదర్శనాన్ని ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఆ యొక్క డిపార్ట్మెంట్ స్ట్రెంత్ అనే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద సీరియస్గా ఒక కమిటీ వేసి
పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, వారి యొక్క సమస్యలు కావచ్చు, వాటికి అడ్రస్ చేయడానికి కోసం మరి ఆ కమిటీ స్టడీ చేసి వారికి ఆల్టర్నేటివ్ రెమెడీస్ మరి ఏ విధంగా పనిచేస్తే రిజల్ట్ వస్తుంది, వారి కుటుంబానికి కూడా మరి బాధ్యతగా ఉండేటువంటి ఆత్మహత్యలు నివారణ ఏ విధంగా జరుగుతున్న విషయం స్టడీ చేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మహేష్ గారు నిన్న చిట్టిబాబు ఆత్మహత్య ఏదైతే ఉందో, మిగిలిన ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంటే టీఆర్ఎస్ పాలనలో జరిగిన మిగిలిన ఎస్ఐల ఆత్మహత్యలకు కొంత భిన్నమైనటువంటి ఆత్మహత్య. మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. నిన్నటి ఘటన మాత్రం బాధాకరంగా తన భార్యను కాల్చి తను సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో కుకునూరుపల్లి ఎస్ఐ హుజూర్ నగర్కి సంబంధించిన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఎస్ఐగా ఉండి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, అదే సిద్దిపేట పరిధిలో రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత పెద్దపల్లిలో కూడా ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత తాండూరులో కూడా ఒక ఎస్ఐ ఆత్మహత్యగా చిత్రీకరించబడ్డది, కానీ అక్కడ ఇసుక మాఫియా చేతిలో ఆయన హత్య గావించబడ్డాడని స్థానిక ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులు బలంగా వాదిస్తున్నటువంటి కారణాలు. సో ఈ సిద్దిపేట పరిధిలోనే ఇంకొక అంశం ఏంటంటే డబ్బులు ప్రెషర్ బాగా అక్కడ ఉన్న స్థానిక డిఎస్పీలు స్థానిక పై అధికారుల డబ్బులు వసూలు చేయమనేటువంటి ప్రెషర్స్కు తట్టుకోలేక చనిపోతున్నామని కుకునూరుపల్లి ఎస్ఐ రాసినటువంటి వాంగ్మూలం మనం చూసినాం. డబ్బులు దేవాలని వాళ్ళ భార్య రిపోర్ట్ చేసింది. దానికి ఇంకా స్ట్రెంథన్ చేసే ఎవిడెన్స్ ఏంటంటే ఇదే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఉస్నాబాద్కు సంబంధించిన సిఐ ఆకుల భూమయ్య, సపోజ్ ఒక నేమ్ ఏమైనా తప్పు ఉంటే కరెక్షన్ చేయాలి, కానీ హుస్నాబాద్కు సంబంధించిన సిఐ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మా డిఎస్పీ నన్ను డబ్బుల కోసం ప్రెజర్ చేస్తున్నారు, ఇంకా కూడా ఉంది, ఆన్ రికార్డ్ ఉంది, మీరు కావాలంటే వెరిఫై చేయొచ్చు. హుస్నాబాద్కి సంబంధించిన సిఐ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని డబ్బుల కోసం వేధిస్తున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో అక్కడ పోస్టు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు కూడా సీఎం కేసీఆర్ అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి హరీష్ రావుకు వినాలి. మీరు పూర్తిగా విన్నా, నేనేమో ఆరోపణ చేయట్లేదు, మీరు పూర్తిగా విన్నాక చెప్పాలి. మీరు సీఎం కేసీఆర్ హరీష్ రావు గారి అనుమతి లేకుండా మాత్రం అక్కడ ఒక ఆఫీసర్ పోస్టింగ్ జరిగే అవకాశం లేదు. వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఎవరైనా పోస్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి మాకు సీఎం మంత్రి దగ్గర అని చెప్పి వాళ్ళు ఏమైనా ఈ రకంగా కింది స్థాయి అధికారుల మీద జబర్దస్తికి జులాంగిరికి దిగుతున్నారా? వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 నిన్నటి కేసుకు సంబంధించి సిద్దిపేటకు సంబంధించి. నెంబర్ 2 ఇంకొక మాట ఏంటంటే, నిన్న సీఎం వచ్చింది కదా అక్కడికి భద్రత కోసం వచ్చినటువంటి కమిషనర్ శివకుమార్ గారు చెప్పిన వర్షన్ ఏంటంటే మీడియా మిత్రులకు, డిఐజీ అకున్ సబర్వాల్ సీనియర్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఈ కేసును పరిశోధన చేస్తున్నాడు, దర్యాప్తు చేస్తున్నాడు, కానీ ఈ కేసులో పై అధికారుల యొక్క ఒత్తిళ్లు కానీ డబ్బుల కోసం వేధించిన సంఘటన కానీ లేవు అని ఆయన నిన్ననే తేల్చేసిండు. ఇంకా విచారణ ఎందుకు? నేనేమంటున్నా, విచారణ ఎందుకు? ఇంకా కమిషనర్ స్థాయి వ్యక్తి ఆ రకమైన, ఒక్క నిమిషం సార్, ప్రజలు కూడా వాస్తవాలు తెలవాలి. శివకుమార్ అనేటువంటి కమిషనర్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంకా కింది స్థాయి అధికారి ఏం పని చేస్తాడు చెప్పండి? మీరు వాళ్ళకి అనుకూలంగా పనిచేయాల్సిందే కదా, కింద పనిచేసేటట్టు. విచారణ పారదర్శకంగా జరగట్లేదు. చిట్టిబాబు ఆత్మహత్య వెనకాల ఉన్న కారణాలు కూడా ఓ ప్రత్యేక బృందం ద్వారా జడ్జి ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సరే, అది ఇంకొక కోణం అయితే చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, వాళ్ళు ధైర్యం నింపుతారు. అట్లాంటిది ఒకసారి ఏదైనా మీరు అన్నట్టు అలాంటి ఆరోపణలు కూడా కింది నుంచి డైరెక్ట్ సీఎం దాకా లెటర్ రాసేంత అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినటువంటి కుకునూరుపల్లి ఎస్ఐ ఆత్మహత్య జరిగిందంటే ఆయనకు లీవ్ ఇవ్వకపోతే సిఐ పైన డిఎస్పీని డైరెక్ట్ గా కలిసి లీవ్ గురించి నేను ఒకటి నిజంగా కూడా ఈ సమాజంలో అత్యధిక ప్రెజర్ తోటి పనిచేసే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, వాళ్ళిద్దరు అంటే నిజంగా ఈ సమాజంలో జరుగుతున్నారు. వాళ్ళు సమాజానికి కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ డిమోషన్ అయిపోతే నిజంగా ఆయనకు అంటే ఇక్కడ మనం అనేది ఏంటంటే, ఇంతకు ముందు లేక పోలీస్ స్టేషన్ లేవు, ఇంతకు ముందు లేక వెహికల్ వ్యవస్థ లేదు. ఒక చైన్ స్కాచరు 2 వీలర్ మీద పల్సర్ మీద పోతుందంటే మేము CD 100 వేసుకొని ఎడబోవాలంటే వెంటనే మీకు ఏం కావాలి, చైన్ స్కాచర్స్ తగ్గాలంటే మాకు బైక్స్ కావాలి అంటే వెంటనే బైక్లు అరేంజ్ చేయడం జరిగింది, AC వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది. అంటే పోలీస్ శాఖలో జరుగుతున్న సంస్కరణలు కూడా మనం పరిధిలోకి తీసుకోవాలి. ఇంతకుముందు ఏంది, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఆయన కనీసం కాయిదాలకు కూడా పైసలు లేకపోయేది. ఇప్పుడు
విలేజ్ పోలీస్ స్టేషన్కి 25,000, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కు 50,000, అదే సిటీలో అయితే 75,000 రూపాయలు డైరెక్ట్ ప్రభుత్వం వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఏదైతే ఇప్పటివరకు అంటే నేను అనేది ఏంటంటే 5 కమిషనరేట్లు పెంచడం జరిగింది. ఇంతకుముందు సీనన్ అన్నట్టు ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళకు మెంటల్ ప్రెషర్ కూడా తగ్గించడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు గ్రామ పోలీస్ వచ్చింది, తర్వాత గ్రామ పోలీస్ 90 పోలీస్ స్టేషన్లు పెరిగినాయి, 90 పోలీస్ స్టేషన్లు పెరిగినాయి. అంటే 5 కమిషనరేట్లు, 90 పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ పోగా ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదైనా ఆపరేషన్లలో రిస్కీ ఆపరేషన్లో చనిపోతే హోంగార్డు కూడా 30 లక్షలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఒక నిజంగా అక్కడ పోస్టింగ్ దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మా హరీష్ అన్న ఆధ్వర్యంలోనే అక్కడ పోస్టింగ్ జరిగిందంటే మరి ఆ చిట్టిబాబు కూడా మాకు సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి కదా. మీరు అన్నట్టు మేము ఒకటే అంటున్నాం, ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లో కావచ్చు, ఏ ఆఫీసర్ పోస్టింగ్ లో కావచ్చు, రాజకీయ జోక్యం లేకుండానే మీకు తెలుసు కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎస్ఐ పోస్టింగ్ కూడా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు జోక్యం లేదన్న సంగతి నిర్విధాంశం. ఒక కరీంనగర్ కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా ఆఫీసర్ల విషయంలో స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడం జరిగింది. ఎందుకంటే జరిగినటువంటి నయం లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లను కూడా చూసినాం. కాబట్టి గవర్నమెంట్ స్పష్టంగా ఒక వైఖరితో పోవడం జరుగుతుంది. మీరు అన్నటువంటి ఎస్ఐలు ఏవైతే ఉన్నా, మన సిఆర్పిఎఫ్ సిఐ ఒక అమ్మాయి ఏది నాగ్పూర్లో చేస్తే ఆమె వచ్చేసి ఇక్కడ షామీర్పేట క్యాంప్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఏదైతే సమాజాన్ని ఫేస్ చేయాలో ఫేస్ చేయలేక వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రిస్క్గా ఫీల్ అయ్యేసి ఒకటి దిక్కు వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, లేదని అనట్లేదు, కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీకు సాధారణ ఖర్చులు కావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇంకేమైనా పెద్ద చిన్న ఖర్చులు, ఆఫీస్ మెయింటెనెన్స్, పేపర్ ఖర్చులు ప్రభుత్వం తరఫు నుండి కాకపోవచ్చు, ఇంకేమైనా నెలవారీగా మాకు గంపగుత్తగా ఇంత తప్పకుండా బిఎస్ఎఫ్ లో ఫుడ్ బాగుంటలేదు అని చెప్పేసి కూడా మీకు ఏంటంటే కాదు, ఫోర్స్ లో వాళ్ళకు ఉండాల్సినటువంటి స్ట్రెంత్, వాళ్ళకు రాకేష్ గారు, మహేష్ గారు, తర్వాత అల్జాపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. మొత్తం నిజానికి కూడా సమాజంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ చేసి ధైర్యం ఇవ్వాల్సినటువంటి స్థితిలో ఉన్న పోలీసులు కూడా వాళ్ళే డిమోరల్ ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నట్టు ఈ రోజు ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి, తర్వాత ఇతర మంత్రులకు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అది వెంటనే బయటకు వస్తే బయట కూడా తెలిసిపోతుంది కాబట్టి వెంటనే స్పందిస్తున్నారు. సో ఎస్ఐలు కానీ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఎవరు కూడా చేసుకోకూడదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్యంగా ఉండాలి, అందరికీ కూడా భరోసా ఇవ్వాలి, వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి మేము కూడా చెప్తున్నాం. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ సోమవారం కలుద్దాం. స్టే ట్యూన్.